వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఫ్రీలాన్సింగ్, మనం ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో అని చాలా వీడియోలు డిస్కస్ చేస్తాం. సో ఫ్రీలాన్సింగ్ ఏఐ జాబ్స్ దట్ ఆర్ ఇన్ హై డిమాండ్. సో మనం ఏఐ జాబ్స్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే అంటే లైక్ ఏవి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి దాని గురించి చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. సో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్, డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఏఐ మిషన్ లెర్నింగ్ సొల్యూషన్. సో ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ రెస్పాన్సిబుల్ దేనికంటే డిజైనింగ్ కావచ్చు, డెవలపింగ్ కావచ్చు, తర్వాత ఇంప్లిమెంటింగ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ సొల్యూషన్స్. సో వీటన్నిటికీ ఈ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ రెస్పాన్సిబుల్. తర్వాత దే నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. సో మీరు ఈ ఏమంటారు ఏఐ సైడ్ రావాలనుకుంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్, తర్వాత స్టాటిస్టిక్స్, తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా గ్రిప్ ఉండాలి. సో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇది కూడా ఫ్రీలాన్సింగ్గా చేసుకోవచ్చు. తర్వాత డాటా సైంటిస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ క్లీనింగ్ అండ్ అనలైజింగ్ డాటా టు ఎక్స్ట్రాక్ట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. సో డాటా సైంటిస్ట్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే డాటాని కలెక్ట్ చేస్తారు, రా డాటాని కలెక్ట్ చేస్తారు, క్లీన్ చేసి తర్వాత ఆ డాటాని అనలైజ్ చేసి మనకు మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఇస్తారు. ఒక కంపెనీకి చాలా డాటా ఉంటుంది, ఒక కంపెనీ దగ్గర వాళ్ళకు కస్టమర్స్ ఏంటి అవన్నీ చూసి అది ఉన్న రా డాటా తీసుకొని దాన్ని క్లీన్ చేసి ఒక ఇన్సైట్ తయారు చేస్తారు, కంపెనీకి ఇస్తారు. దానివల్ల వాళ్ళు ఇంకా మార్కెటింగ్ బాగా చేయగలుగుతారు. సో డాటా సైంటిస్ట్ పని అలా ఉంటుంది. దే నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్ కూడా మీరు చేయాలనుకుంటే ఏమేమి కావాలి మరి వీళ్ళకి? డాటా సైంటిస్ట్కి స్టాటిస్టిక్స్ మీద గ్రిప్ ఉండాలి, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, ఎన్ఎల్పి ఇంజనీర్. సో ఎన్ఎల్పి ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ఏఐ సిస్టమ్ దట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ హ్యూమన్ లాంగ్వేజ్. సో మన హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో ఇది ఎన్ఎల్పి దీనికోసం యూజ్ అవుతుంది. దే నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ లింగ్విస్టిక్ మీద అండర్స్టాండింగ్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఈ మూడు అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఇది కూడా ఫ్రీలాన్సింగ్ లాగా చేసుకోవచ్చు. కంప్యూటర్ విజన్ ఇంజనీర్. సో కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ఏఐ సిస్టమ్ దట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రిట్ విజువల్ ఇన్ఫర్మేషన్. సో కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్ దేనికి రెస్పాన్సిబుల్? డెవలపింగ్ ఏఐ సిస్టమ్ కావచ్చు, అవి ఏమి అండర్స్టాండ్ చేసుకొని విజువల్ ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. తర్వాత దే నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్, వీళ్ళకి ఏది అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి మరి? మ్యాథమెటిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ మూడు మీద చాలా గ్రిప్ ఉండాలి కంప్యూటర్ విజన్ ఇంజనీర్ కావాలంటే. సో నేను ఫ్రీలాన్సింగ్ జాబ్ ఏముంటుంది చెప్తున్నాను, వాళ్ళు మళ్ళీ దేంట్లో స్ట్రాంగ్ ఉండాలో కూడా చెప్తున్నాను. తర్వాత ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ మార్కెటింగ్ ఏఐ ప్రొడక్ట్స్. సో ఏఐ ప్రొడక్ట్స్ ఉంటాయి, సో వాటిని డెవలప్ చేసే వాళ్ళు తర్వాత మార్కెటింగ్ చేయాలి కదా. సో వాటి కోసం ఏఐ మేనేజర్స్ ఉంటారు. సో ఈ డెవలపింగ్ కావచ్చు, మళ్ళీ మార్కెటింగ్, ఎందుకంటే మనం మార్కెటింగ్ చేస్తే మీకు ఆ టూల్స్ ఉన్నాయా లేకపోతే ఏమున్నాయో తెలుస్తుంది. దే నీడ్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏఐ బిజినెస్ అండ్ మార్కెటింగ్. వీళ్ళకు ఏఐ మీద గ్రిప్ ఉండాలి, తర్వాత బిజినెస్ పరంగా తెలిసి ఉండాలి, మార్కెటింగ్ కూడా తెలిసి ఉండాలి. సో మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా సరైన మార్కెటింగ్ చేయకపోతే వేస్టే. ఎందుకంటే మనం సినిమా ఉంది, ఆ సినిమా ఎంత బాగున్న కంటెంట్ మీరు ఫస్ట్ మార్కెటింగ్ చేయాలి, పబ్లిష్ చేస్తేనే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. లేటర్ మీరు ఒకవేళ సినిమా బాగుందని మౌట్ టాక్తో రావచ్చు, కానీ ఓపెనింగ్స్ బాగా రావాలంటే మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత ద డిమాండ్ ఫర్ ఏఐ స్కిల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో దేర్ విల్ బీ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రీలాన్సర్ విత్ ది స్కిల్. సో డిమాండ్ ఆఫ్ ఏఐ స్కిల్స్ అనేది ఇంకా కమింగ్ ఇయర్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ విల్ బీ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ, చాలా ఆపర్చునిటీస్ ఫ్రీలాన్సర్గా చేసే అవకాశం ఉంటుంది ఈ స్కిల్స్ ఉంటే. తర్వాత టు ఫైండ్ ఫ్రీలాన్స్ ఏఐ జాబ్స్ యూ కెన్ సర్చ్ ఆన్లైన్ జాబ్ బోర్డ్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్స్ కావచ్చు అండ్ కంపెనీ వెబ్సైట్. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చాలా నేను వెబ్సైట్స్ కూడా చెప్పాను ఫ్రీలాన్సింగ్ ఇక్కడ ఎత్తుకోవాలో, కొన్ని అవి చూడండి ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి. అలానే ఏఐ మీద మన ఏఐ మీద జాబ్సే కాకుండా చాలా ఉంటాయి ఫ్రీలాన్సింగ్ జాబ్స్, అవి కూడా చూడండి ఒకసారి. తర్వాత డెవలప్ యువర్ స్కిల్స్, టేక్ ఆన్లైన్ కోర్సెస్, అటెండ్ వర్క్షాప్ అండ్ రీడ్ బుక్స్ టు లెర్న్ అబౌట్ ఏఐ. సో మీరు ఏఐ నేర్చుకోవాలంటే ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి, వర్క్షాప్స్ అటెండ్ కండి, మళ్ళీ బుక్స్ బాగా చదవండి. సో ఏఐ గురించి అప్పుడు మనకు ఒక గ్రిప్ వస్తుంది. ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా వరకు ఏఐ మీద ఇప్పుడు వస్తున్నాయి, సో వాటిని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత బిల్డ్ ఏ పోర్ట్ఫోలియో, క్రియేట్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్స్ టు షోకేజ్ యువర్ స్కిల్స్. సో మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని పెట్టండి, మీకు స్కిల్స్ ఏంటో పెట్టండి, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెట్వర్క్ విత్ అదర్ ఏఐ ప్రొఫెషనల్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటెండ్ మీటప్స్ అటెండ్ చేయండి, కాన్ఫరెన్స్ టు కనెక్ట్ విత్ అదర్ ఏఐ ప్రొఫెషనల్స్. సో మీటప్స్కి అటెండ్ కండి, కాన్ఫరెన్స్కి అటెండ్ కండి, ఏఐ ప్రొఫెషనల్తో కలిస్తే అప్పుడు మీకు నెట్వర్క్ ఎలా ఉంది, ఎక్కడ మార్కెట్ ఉంది, అవన్నీ తెలుస్తాయి మీకు. సో కనెక్షన్స్ బాగా ఉంటే బాగా మీకు యూస్ఫుల్ అవుతాయి. నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
నెట్వర్క్ ఉండాలి. సో మార్కెట్ యువర్ స్కిల్స్. సో క్రియేట్ ఏ వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ పోర్ట్ఫోలియో టు షో కేస్ యువర్ వర్క్. సో మన స్కిల్స్ని మనమే మార్కెట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనది మార్కెట్ చేసుకోవాల్సిందే. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్ అకౌంట్, తర్వాత ట్విట్టర్ అకౌంట్ ఇలా మార్కెట్ చేసుకొని మీ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వెబ్సైట్ అని చెప్తున్నాను, సోషల్ మీడియా యాప్స్ చెప్పాను ఇప్పుడు. సో వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు మీ వెబ్సైట్ నుంచి కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మీ స్కిల్స్ అక్కడ మీ వర్క్ అని షోకేజ్ చేసుకోండి. అప్పుడు మీకు క్లయింట్స్ దొరికే అవకాశం ఉంటారు. తర్వాత ఇవన్నీ మన కొన్ని ఫ్రీలాన్సింగ్ ఏ జాబ్స్ గురించి డిస్కస్ చేసిన అవి చాలా డిమాండ్ ఉన్నాయి ప్రజెంట్. అలానే కొన్ని ఫ్రీలాన్సింగ్ జాబ్స్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వెతుక్కోండి. సో ఆ వెబ్సైట్స్ మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో ఇస్తాం, ఒకసారి చూడండి. సో ఈ విధంగా మీరు ఫ్రీలాన్సింగ్ ఏ జాబ్స్ ద్వారా మంచి మనీ సంపాదించవచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.